చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వవిఘ్నోపశాంతయే అగజా ఆనన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. वसुदाये पदाय अर्वाचीनं वासुमिदं भगं मेरथाभिवाश्वावाजिनः आवाहन्तो अश्वावरीर्गोमादीर्नहुषादो वीरवादीर्सदाचन्द्रभस्रा प्रसन्नः विश्वधः प्रपीता योऽयं शुभमुहूर्तकाले सूर्यादीनान्तराणाग्रहणानुकूल्यरामादित्यरस्तु लक्षवत्ति महोत्सव आराधनदेवताय नमः वेदस्फुटदेवदेवताय नमः एते गन्धाक्षतपत्र पुष्पधूपदीप नैवेद्यताम्बूलनीराजनाय एते मंत्राः सर्वोपचारान् समर्पयामि नमः। ये अक्षन्तలు తీసుకోండి। నారాయణం నమస్తుత్య నరస్యేవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. తాను చేసి తరించారో వారి యొక్క దివ్య గాథల్ని మనకి పురాణాల ద్వారా అందించారు. అయితే ఈ రెండు వ్రతాలు కూడా వ్రత కథలకి సంబంధించినంత వరకు బహుసున్నితమైన అంశాలు, చాలా గంభీరమైనటువంటి అంశాలని వ్యాసుల వారు నిక్షిప్తం చేయడం జరిగింది. ఇతర వ్రత కథల్లాగా వాటిలా కాకుండా
ఈ వ్రత కథల్ని పూర్తి స్థాయిలో కల్మషం లేనటువంటి భావంతో వినవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకే సహజంగా మా బోటి పురోహితం ఎక్కడ లక్ష్యవర్తి ఉన్నా, ఎక్కడ ఋషిపంచం ఉన్నా సాధ్యమైనంత వరకు కథ చెప్పకుండా తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఈ వ్రత కథలో కొన్ని అటువంటి సందర్భాలు ఉన్నాయి. వ్రత కథలో చెప్పొచ్చా అంటే చెప్పొచ్చు, ఎందుకంటే వ్యాసుల వారు చెప్పారు. నేను చెప్పిందో పక్క వాళ్ళు చెప్పిందో కాదు, కానీ బహు సున్నితమైన అంశాలు పెట్టాడే. అవి ఎంత జాగ్రత్తతో మాటలతో నెమ్మదిగా తెలిసి తెలియక కనీ కనపడకుండా చెప్దాం అన్నప్పటికీ ఎక్కడో అక్కడ ఆ చెప్పేటువంటి ప్రవాహంలో ఒక గాంభీర్యమైనటువంటి మాటలు పడిపోతూ ఉంటాయి, ఎటువంటి వారికి అయినప్పటికీ కూడా. సరే, ఆ విధమైనటువంటి ఇబ్బందులు ఎందుకు పూరించుకోవడం అని కథను మానేసుకుంటాం, ఉన్నమాట చెప్పేస్తాం. మా గురుగారు అన్నారు, అలా కాదండి పర్వాలేదు కథ చెప్పండి, ఎందుకంటే చాలా ముఖ్యమైన సందర్భం. కథ వినటం కూడా వ్రతం చేసిన దానితో ఫలితంగా ప్రతి కథకి ప్రతి వ్రతానికి ఉంది కదా. అందుచేత ఇప్పుడు మా వాళ్ళంటే చేసుకుంటున్నారు కానీ లక్షవర్తి వ్రతం, ఋషిపంచమి వ్రతం, కానీ ఈ వ్రతాన్ని చూడడానికి వచ్చేటువంటి ఆహుతులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా వ్రతం చేసుకున్న సమాన ఫలితాన్ని మనం కలగజేయాలంటే మీరు వ్రతకథ చెప్పాలని. అదో వ్రతకథ ప్రారంభ ఆదో ప్రథమత ఋషిపంచమి వ్రతం. ఋషిపంచమి వ్రతం గురించి మొట్టమొదటిసారిగా ఈ వ్రతం గురించి అడిగిన వాడు ద్వాపర యుగమునందు ధర్మరాజు శ్రీకృష్ణ పరమాత్మని అడిగాడు. వ్రతంలో మొట్టమొదట ఆ పాత్రలని పరిచయం చేస్తున్నప్పుడే వ్యాసుల వారి యొక్క నైపుణ్యం చూడండి. అంతర్గత విషయాలు ఏం చెప్పట్లేదు. ధర్మరాజు గారు ఈ వ్రతం గురించి అడిగారంట, శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడంట ఈ వ్రతం గురించి. ఏది ఋషిపంచమి వ్రతం గురించి. ద్రౌపదీదేవి అలా లేదు, 5 భర్తలతో ఉండి కూడా. అటువంటి ద్రౌపదీదేవి భర్త అయినటువంటి ధర్మరాజు గారు ఇంకా ఈయన కంటే చాలా నేర్పరు. ఆయన 16,008 అక్కడ, ఇక్కడ సంఖ్య చాలా తక్కువ లెక్క పోలిస్తే. ఇక్కడ 5 ఉన్నాయి, ద్రౌపదికి 5, ఆయనకి 16,008. ఈ 16,008 మందితో ఉన్నటువంటి ఆయన్ని ధర్మరాజు అడుగుతున్నాడు ఏమని? స్త్రీలు మనోవాక్కాయ కర్మల చేత చేసేటువంటి దోషములను పోగొట్టడానికి ఉత్తమమైనటువంటి వ్రతాలు ఏమైనా ఉన్నాయా బావా? ఆ వ్రతం ఏదైనా ఉంటే తెలియజేయండి. చాలా ఇబ్బందికరమైనటువంటి ప్రశ్న అడిగావు ధర్మరాజా. అయినప్పటికీ కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఏమిటంటే మనోవాక్కాయ కర్మలందు కేవలం సాంసారిక సుఖం అనుభవించేటప్పుడు తప్ప ఇంకా ఎప్పుడూ కూడా తన భర్త యందు కూడా భేదభావము లేనటువంటి మనస్సుని కట్టుదిట్టం చేయగలిగినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళు ఋషిపత్నులు. సప్త మహర్షుల యొక్క పత్నులు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే ఈ మొత్తం సృష్టిలో ఆ రకమైనటువంటి నైపుణ్యం ఉంది. అందుచేత ఆ ఋషిపత్నులను ఋషులతో సహా ఆవాహన చేసేటువంటి వ్రతం ఒకటి ఉంది. అది పంచమి తిథి నాడు చేయాలి. దాని పేరు ఋషి పంచమి వ్రతం అన్నాడు. ధర్మరాజు గారికి అనుమానం వచ్చింది. కాదు బావా, నాకు చిన్న విషయం తెలియగలుగుతాను. ద్రౌపదీదేవి నా భార్య గొప్పదని నేను చెప్పడం లేదు, కానీ ద్రౌపదీదేవి కూడా అంతే సాధ్యమని కదా. ఋషిపత్నులు భర్త దగ్గర ఉన్నప్పుడు తప్ప ఇతర ఏ సందర్భంలోనూ భర్తను కూడా ఆ భావనతో చూడనటువంటి మనస్సుతో ఉన్నారంటున్నావు కదా. అంతకంటే ఓ రకంగా ద్రౌపది గొప్పదనే కదా మాట్లాడాలి మనం. ఎందుచేతంటే ఇప్పుడు భీముడి దగ్గర ఉందంటే నేను బావగారిగా అలాగే ఇంచుమించు తండ్రితో సమానంగా చూసుకుంటాను, లేదా అమ్మ పెద్దన్నయ్యతో సమానంగానే చూస్తుంది. అంటే అప్పుడు కృష్ణుడు ఒక రహస్యం చెప్తున్నాడు. మీ ఎవరికి తెలియని రహస్యం ఏంటంటే ద్రౌపదీదేవికి మనస్సులో అంతరాళాలలో చివరిలో ఎక్కడ అడుగులో ఒక పొరలో, మనస్సు యొక్క అడుగులో ఉండేటువంటి పొరల్లో అర్జునుడు అంటే కొంచెం ప్రీతి ఎక్కువగా ఉంది అబ్బాయి. అర్జునుడు అంటే కొంచెం ఇష్టం ఎక్కువ ఆవిడ. అందుచేత ఆ విధంగా ఆలోచించి చూసినప్పుడు పొరపాటు కూడా ఋషిపత్నులతో ద్రౌపదిని పోల్చకు, ద్రౌపది కొంత దోషం కలదే అన్నాడు. దాంట్లో ధర్మరాజు గారికి పాపం బాగా బాధ కలిగింది. అరే, ఇంత బాగుంటున్నటువంటి ద్రౌపది కూడా అంతరాలలో లోపల మనస్సులో మాత్రం కొంచెం తేడా గల వ్యవహారం అనమాట. అందుచేత ముఖ్యంగా ద్రౌపది చేత చేయించాలి. ఇలాంటి వ్రతాలు ఏమైనా ఉంటే బాబా ఈ వ్రతం ఏమిటి దాని విధానం చెప్పాలి అంటే అప్పుడు కృష్ణ పరమాత్మ చెప్పడం మొదలుపెట్టారు. ఋషి పంచమి వ్రతం ఒక వ్రతం కలదు,
ఈ వ్రతములకు అన్ని వ్రతములలాగే అంచుకలిగిన వస్త్రాన్ని పూసి బియ్యాన్ని పూసి కలశాలను ఉంచి సప్తమహర్షులను భార్యా సమేతంగా వారిని ఆవాహన చేసుకుని యమునాదేవి పూజ చేసుకుని అగస్త్యుడు లోపాముద్ర సమేతంగా అగస్త్యుడిని కూడా ఆవాహన చేసుకుని పూజ చేసుకున్న తర్వాత ఈ ఋషుల యొక్క అడుగుజాడల్లో మనం నడుస్తూ ఉంటే ఋషిపత్నులు ఏ విధంగా అయితే ఉన్నారో అనేటువంటి విషయాన్ని ప్రతి నిమిషం మనసులో గుర్తుపెట్టుకుని స్త్రీలు ఉన్నట్లయితే వారికి తప్పకుండా అన్ని పాపాలు పోతాయ్యా. అంటే పూర్వం ఈ వ్రతాన్ని ఎవరైనా చేశారా ఇక్కడ వరకు చెప్పేస్తే బాగుండు, వెంటనే కొబ్బరిగా కొట్టచ్చు. కానీ ధర్మరాజు ఆగలేదు. ఏమంటున్నాడు? పూర్వం నువ్వు చెప్పిన ఈ వ్రతాన్ని ఎవరైనా చేశారా, చేసి ధరించిన వారి చరిత్రలు ఏమైనా ఉంటే చెప్పండి అని. చెప్పండి అంటే కృష్ణుడు సంతోషించాడు. ఎందుకంటే జిజ్ఞాస కదా, అలా అడుగుతున్నాడంటే తెలుసుకోవాలని జిజ్ఞాస ఉంది కదా. సంతోషించి చెప్పడం మొదలుపెట్టాడు. పూర్వం ఉదంకుడు అనేటువంటి ఒక సద్బ్రాహ్మణుడు కలడు. ఆయనకి సుశీల అని పేరుకు తగ్గట్టుగానే సుశీల అయిన భార్య ఉన్నది. ఆవిడ ప్రత్యేకించి ఏ ధర్మాల్ని పాటించడం లేదు. కేవలం ఆవిడ పతివ్రత ధర్మాన్ని మాత్రమే పాటిస్తుంది. ఏ రోజు దేవతారాధన జోలికి కూడా పెద్దగా వెళ్ళింది కాదు. ఎందుచేతంటే మనసా వాచా కర్మణ ఆవిడికి ఎప్పుడు కూడా పతియే ప్రత్యక్ష దైవం. అందుచేత ఆ విధంగా ఉంటున్నటువంటి వారికి చక్కనైనటువంటి సంతానం కలిగితే అందులో ఒక కొడుకు ఒక కూతురు పుట్టారు. పుడితే కొడుకు పేరు విభీషణుడు. వాడు చక్కగానే పెరిగాడు, వాడి వ్యవహారం బాగానే ఉంది. సరే, కూతురు మాత్రం వివాహం చేశారు. కొంచెం అప్పట్లో కొంచెం బాల్య వివాహాల్లో జరిగేవి కదా, వివాహం చేశారు. వివాహం జరిగినటువంటి కొద్ది రోజులకి కూతురికి వైధవ్యం ప్రాప్తించింది. అంటే భర్త చనిపోయాడు. భర్త చనిపోతే ఇంకా కూతురికి భర్త లేకుండా విధవగా తిరుగుతున్నటువంటి కూతుర్ని చూడలేక మనస్సుకి ఆవేదనగా ఉంటుంది ఏ తండ్రికైనా. అందుచేత గంగానదీ తీరంలో వెళ్ళి ఆశ్రమం నిర్మించుకుని బ్రతుకుతామని అనుకుంటూ మొత్తం కుటుంబాలందరినీ తీసుకెళ్ళి అక్కడ బతికాడు. అక్కడ ఉంటుండగా రోజు ఆశ్రమంలో పనులన్నీ చూసేది పాపం ఆ పిల్ల. చూసి తర్వాత ఎక్కడో పెరట్లో గోశాల దగ్గర ఎక్కడో అక్కడ పడుకునేది. ఎందుకంటే అప్పటి పద్ధతుల ప్రకారంగా కాస్త అలా ఉంచేవారు. మరి వేరే ఆలోచనలు ఏమి రాకూడదు కదా అని ఉంచితే ఒకనొక నాడు ఈయన దగ్గర వేదం నేర్చుకుంటున్నటువంటి శిష్యులు ఉంటారు కదా, ఉదంకుడు దగ్గర వేదం నేర్చుకుంటారు నా గురుకులంలో శిష్యులు. వారందరూ ఒకసారి ఈ పిల్ల పడుకుని ఉండడం చూసి ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఆ పిల్ల ఎక్కడ కనబడటం, తలకాయ ఒకటే కనబడుతుంది తప్ప ఒళ్ళంతా కూడా పురుగులతో నిండిపోయింది. పడుకున్నాం, ఏమంటే ఇంత పురుగులతో నిండిపోయిందని పరిగెత్తుకుంటూ వెళ్ళి అమ్మగారికి చెప్పారు. అంటే ఉదంకుడు యొక్క భార్య సుశీలకి చెప్పారు. ఇలా ఉంది బాబు, అలా పడుకుంది పిల్ల, ఒకసారి వచ్చి చూడండి అంటే కూతురికి ఇలా జరిగిందని తెలియగానే పాపం కన్న కడుపు మీద ఆగదు, పరిగెట్టుకుంటూ వచ్చి ఇలా చేతులు ఎత్తుకుంది. ఆవిడ ఎక్కడైతే చేతులు పెట్టిందో జాగ్రత్తగా గమనించుకోవాలి కథలో కొన్ని ముఖ్యాంశాలు. ఆ సుశీల చెయ్యి పెట్టిన చోట మాత్రం ఒంట్లోంచి పురుగులు రావట్లేదు, వెంటనే తగ్గుతుంది. ఇతర ప్రదేశాలంతా కూడా అది ఎంత కౌగులించుకుని సరే నా చెయ్యి తగిలితే కూతురికి కొంచెం సౌకర్యంగా ఉంది కదా అని ఎంత కౌగులించుకున్నా ఎక్కడో అక్కడ ఒళ్ళు అంటుకోకుండా ఉంటుంది కదా, పురుగులు వస్తూనే ఉన్నాయి. పరిగెట్టుకుంటూ వెళ్ళి భర్త పాదాల పైన పడి, ఏమిటి నా కూతురికి ఈ దీనస్థితి, ఎలాగూ ఇంకా ముక్కు పచ్చలారకుండానే భర్త పోయాడు, విధవై ఇంట్లో తిరుగుతుంది. సరే ఇది కాదన్నట్లు అది పడుకుంటే ఈ బాధ ఏమిటి స్వామి, అది ఉదయం తిరుగుతున్నప్పుడు బాగానే ఉంది కదా, పడుకుంటున్నప్పుడు ఇలా ఉంది. అది కాక మన శిష్యులు 2 మంది ఉన్నారు, ఆ బట్టలతో సహా అన్ని కొరికేస్తున్నాయి ఆ పురుగులు, వివస్త్రగా చూడటం కష్టం కదా ఆడవాళ్ళది. అందుచేత అలా మన ఇక్కడ చదువుకుంటున్న పిల్లలు ఉన్నారు, వీరు మనసు చలించకూడదు. ఇలా ఎన్నో కారణముల చేత ముందు ఆ పిల్లకి ఏదైనా శాపవిమోచన కలిగించింది ఏమిటి బాధ అనేటప్పటికీ అప్పుడు ఉదంక మహర్షి దివ్య దృష్టితో చూసి ఆలోచించాడు. ఏమని? ఎప్పటి నుంచో జన్మలు ఎత్తుతున్నటువంటి ఈ పిల్ల తన 7వ జన్మలో భర్తతో పరమ పరుషంగా మాట్లాడేది, ఎక్కడా గౌరవం ఇచ్చేది కాదు. అదీ కాక కాస్త ఇబ్బందిగా ఉండేటువంటి రోజులలో ఇష్టం వచ్చినట్లుగా తిరిగేసేది, ఎవరికి తెలియక. ఇలా ఉంటున్నటువంటి కారణం చేత ఆవిడికి ఈ జన్మలో వైధవ్యం ప్రాప్తించింది. అదీ కాక ఒకానొక నాడు ఆ విధంగా ఆవిడ ఇబ్బంది ఉన్నటువంటి రోజుల్లో తిరుగుతూ ఉంటే బ్రాహ్మణగ్రహారంలో కొంతమంది బాగా పవిత్రంగా ఉండేటువంటి స్త్రీలు కూడా ఆ రోజుల్లో ఉంటారు కదా, వాళ్ళు ఈ పిల్లని చూసి ఋషి పంచమి వ్రతం వాళ్ళు చేసుకుంటున్నారు ఇంట్లో, నువ్వు ఈ విధిలోకి రాకన్నారు. అలా ఇష్టం వచ్చినట్టు వచ్చేస్తూ ఉంటే దానికి పరమ వికినిగా నువ్వు చేస్తున్న వ్రతం ఒక వ్రతమా అదా ఇదా అని చెప్పి ఋషి పంచమి వ్రతాన్ని భంగపరిచిందాడు మాటలతో.
అందుచేత ఇష్టం వచ్చినట్టు తిరగడం వల్లను ఈ కారణాల చేతను ఈ జన్మలో వైధవ్యం వచ్చింది. అదీగాక ఇప్పుడు ఋషి పంచమి వ్రతాన్ని కూడా కించపరచడం చేత ఈవిడికి ఒంట్లోంచి పురుగులు పుట్టిన రోజు రాత్రి ఈవిడికి వివాహమై వైధవ్యం ప్రాప్తించడం అనేది నిజంగా ఒక పక్క నుంచి శాపమైనప్పటికీ కూడా ఒక పక్క నుంచి వరమే. ఎందుకంటే భర్త ఉంటుండగా శాపం ఎప్పుడైతే తగలడం మొదలుపెట్టిందో అప్పటి నుంచి ఈవిడ ఒంట్లోంచి పురుగులు వస్తుంటే భర్త మాత్రం ఎందుకుంటాడు, ఈవిడ పక్కన విడిపోతాడు కదా. అందుచేత ఇలా జరిగిందని చెప్పగానే ఆ తల్లి బోరు నేర్చుతూ ఇదనే శాపమోచనం మీరు చెప్పండి, ఏమిటి పరిస్థితి ఇలా ఉంది అని అంటే అప్పుడు ఋషి పంచమి వ్రతాన్ని మళ్ళీ ఆచరించడం తప్ప ఇంకొక ఉపాయం లేదు అని చెప్పగానే అప్పుడు ఉదంక మహర్షి అనుజ్ఞ తీసుకుని ఋషి పంచమి వ్రతాన్ని ఆచరించింది సుశీల. ఆ విధంగా ఋషి పంచమి వ్రతాన్ని ఆచరించడం వల్ల కలిగినటువంటి ఫలితాన్ని కూతురికి దారిపోస్తే ఆవిడ ఒంట్లోంచి పురుగులు పుట్టడం మానేసి ఆ విధంగా పురుగులు పుట్టడం మానేసి ఆ విధంగా పురుగులు పుట్టడం ఎప్పుడైతే మానేసాయో ఆ పిల్లకి చెప్తున్నారు, ఇలా ఋషిపంచమి వ్రతాన్ని ఫలానా సమయంలో నువ్వు దూషించడం చేత నీకు కష్టాలు కలిగాయి అని చెప్పగానే ఆవిడ ప్రాయశ్చిత్తంగా మనస్సులో క్షమాప్రార్థనలు చెప్పుకుంది. ఇలా ఈ యొక్క వ్రతాన్ని ఎవరైతే మగవాళ్ళు చేసినా ఆధ్యాత్మిక ఆధిదైవిక ఆధిభౌతిక తాపత్రయ నివారణలు జరుగుతాయి. అలాగే స్త్రీని ఈ వ్రతాన్ని ఆచరించినట్లయితే దీర్ఘ సౌమంగళయుక్తము, నిరంతరం శుభములు పొందుట, ఆపదలు ఏమాత్రం సంభవించకుండా ఉంటారు అని ఉదంకుడు తన భార్యతో ఈ వ్రత ప్రభావాన్ని గురించి కుమార్తెతో వ్రతం చేయిస్తే ఆ వ్రత ప్రభావంతో ఆ బ్రాహ్మణుని కుమార్తె సర్వదోషముల నుండి విడువడబడింది, క్రిమి రోగముల నుండి విముక్తి పొంది అంత్యమందు ముక్తిని పొందినను కృష్ణుడు అక్కడ ఆపాడు. ఆపితే ధర్మరాజు అడుగుతున్నాడు, ఆయనకు అనుమానాలు చాలా ఉన్నాయి విషయం. ఆయన అంటాడు, కృష్ణ ఆ బ్రాహ్మణుని కుమార్తె ఏ వ్రతం చేసి సమస్త పాపం నుండి విముక్తి పొందినో ఆ పాపములు పోగొట్టు ఆ వ్రతమును ఇప్పుడు చెప్పు అనగానే అప్పుడు వ్రతం చేయ విధానం అంతా మనం మొదట్లో చెప్పుకున్నట్టుగా చెప్పడం మొదలుపెట్టాడు. ఓ రాజా, ఏ వ్రతం చేస్తే స్త్రీలు పాపాల నుండి విముక్తురాలు అవుతారో అట్టి పంచమీ దినమునందు చేయు ఋషి పూజను ఇప్పుడు చెప్తున్నాను అని చెప్పి ఎదుగులోద్భవుడైనటువంటి కృష్ణ పరమాత్మ చెప్పడం మొదలుపెట్టారు. చెప్పడం మొదలు పెడుతూ ఉంటుండగా ఎటులో పూజింపబడినో ఎటువంటి పాపాల నుండి స్త్రీలు విముక్తి పొందుతారో మీరు చెప్పవలసింది అని చెప్పి ధర్మరాజు మరలా అడిగానట. అదొక విషయం. ధర్మరాజు అంటే ఆయన పేరే ధర్మరాజు. అటువంటి ధర్మములను ఆచరించేటువంటి మహారాజు కూడా ఏమని అడుగుతున్నాడు, మరల ప్రశ్నించి అడుగుతున్నాడు. అప్పుడు కృష్ణుడు చెప్తాడు, ఏదైనా ఎవరైనా స్త్రీలు వారికి ఇబ్బంది వచ్చినప్పుడు తెలిసి కానీ తెలియక కానీ ఇష్టం వచ్చినట్లు తిరిగేసిన అన్ని వస్తువులను ముట్టుకున్నా ఇటువంటివన్నీ కూడా వారికి దోషములుగానే చెప్పబడ్డాయి. ఈ పాపము నిజానికి స్త్రీలది కాదు. ఈ విషయం బాగా గుర్తుపెట్టు. ఈ పాపం ముఖ్యంగా స్త్రీలది కాదు. ఎవరిది ఈ పాపం అంటే ఇంద్రుడి. ఇంద్రుడు చేసిన పాపం ఆడవాళ్ళని కూడా పట్టుకు పీడిస్తాం. ఏమిటా పాపం అంటే ఇంద్రుడు ఒకసారి ఒక అవసరం వచ్చి ఒక బ్రహ్మహత్యా పాతకాన్ని చుట్టుకున్నాడు. వృత్రాసురుని చంపడం ద్వారాగా బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంది. ఆ బ్రహ్మహత్యా పాతకం చుట్టుకున్నవాడు ఎలా ఉన్నాడంటే ఇంద్రుడు వైభవంగా ఉంటాడు నిజానికి. అటువంటి ఇంద్రుడు పూర్తిగా నల్లగా కమిలిపోయి ఎందుకు పనికిరానటువంటి చండాలుల్లో ఉన్నాడు. అలా ఉంటున్నటువంటి ఆ ఇంద్రుడు ఈ శాపం ఎలా పోవాలి, బ్రహ్మహత్యా పాతకం ఇంతలా చుట్టుకుంటే ఉంటాను అని చెప్పి బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళాడు. బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి ఆయన స్తుతిస్తే ఇక్కడ చేయడానికి ఏమీ లేదు. ఏదైనప్పటికీ కూడా ఎవరికైనా విపరీతమైన పాపాలు ఉంటే పుణ్యాలు ఎవరైతే సముపార్జిస్తారో వారి పుణ్యం వల్ల మీరు పాపాలు ఎలా పోతాయో అలాగే పాపాలు విపరీతంగా ఉండేటువంటి వాళ్ళు ఏదో ఒక కారణం చేత వారి పాపాలను ఇతరులకు పంచడం ద్వారా కొంచెం పాపం నుంచి విముక్తులు అవ్వచ్చు. అలాంటి సందర్భం నుంచి పుట్టింది అటువంటి మనకి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే రాజ్యాంగం అంటారు కదా, అలాగే ఆధ్యాత్మిక రాజ్యాంగంలో ఉండేటువంటి సర్దుబాటు అది. లేకపోతే పురోహితం అనేది లేనే లేదు నిజానికి. ఎందుచేతంటే పాపమో పుణ్యమో చేసుకునేది ఏవైనా ఉంటే కాస్త దక్షిణ తాంబూలాలు మమ్మల్ని సత్కరిస్తే మొట్టమొదటి మేము తీసుకునేది పాపమే. అందుచేతనే తెలిసి కానీ తెలియక కానీ మాకందరూ నమస్కారం చేస్తారు. ఎందుకు చేస్తారంటే ఈ సృష్టిలో ఇంకొకటి ఏదీ లేదు. ఒకటి పరమాత్మ తీసుకోవాలి, లేదంటే మేము తీసుకోవాలి. పాపం తీసుకునే ఏకైక వ్యక్తులు మేమే. అందుకే దండం పెడతారు, మాకు పుట్టినే పెట్టరు. సరే, ఆ విధంగా ఎప్పుడైతే ఈ పాపములు నీ దగ్గర ఉండేటువంటి వృత్రాసుర హత్య బ్రహ్మహత్యా పాతకం ఏదైతే ఉందో ఆ బ్రహ్మహత్యా పాతకాన్ని నీవు నీ దగ్గర నుంచి తొలగించుకోవాలి. తొలగించుకోవడం అంటే అది ఎక్కడికేం వెళ్ళిపోదు, ఎవరికో ఒకరికి పనిచేయాలి. ఎవరికి పంచుతామని అడిగాడు. ఇంద్రుడు చూడండి ఎంత తెలివైన వాడో.
మొట్టమొదట ఈ పాపాలన్నింటినీ కూడా 4 భాగాలు చేశాడు. మొదటి భాగాన్ని అగ్ని యొక్క మొదటి నాలుగుకి ఇచ్చేసి రెండవ భాగాన్ని నదుల యందు మొదట ప్రవహించు జలం. మొట్టమొదటిసారిగా నదుల్లో నీళ్ళు వస్తాయి కదా, మొదటి వాళ్ళలో నీళ్ళు అంటారు. అలా మొదటిసారి నదుల్లో ప్రవహించే జలానికి కొంత భాగాన్ని ఇచ్చాడు. మూడో భాగాన్ని పర్వతాలు వృక్షాలకి ఇచ్చేసాడు. అప్పటి నుంచే చీడలు పట్టడం మొదలెట్టాయి, చెట్లకి అంతవరకు లేవు. ఈ ఇంద్రుడి యొక్క శాపం వల్లే వచ్చింది. ఇక 4వది చివరిదైనా చిన్నది కాదని ఆడవాళ్ళకి ఇచ్చాడు. ఎప్పుడైతే ఇంద్రుడు బ్రహ్మహత్యా పాతకాన్ని 4 భాగాలుగా చేసి ఒక భాగాన్ని స్త్రీలకు ఇచ్చేసాడో అప్పటి నుంచే వీళ్ళకి నెలవారీ ఇబ్బందులు మొదలయ్యాయి. ఇంద్రుడు చేసిన వ్యవహారం స్త్రీల దోషం ఏం లేదు బాబు, విడిబాగా ఉండేవారు. ఎప్పుడైతే ఆ విధంగా చేశాడో ఆ కారణము చేత వీళ్ళకి ఇబ్బందులు రావటం మొదలుపెట్టాయి. అలా ఇబ్బంది, ఇది ఏ రకమైన ఇబ్బంది? సహజంగా స్త్రీలకు వస్తున్న ఇబ్బంది కాదు కదా. దీని అసలు విత్తనం ఎక్కడుంది? బ్రహ్మహత్యలో ఉంది. బ్రహ్మహత్యా పాతకాన్ని పంచాడే. అందుచేత ఆ రోజులన్నీ కూడా కొంచెం జాగ్రత్తగా ఒక పక్కకు ఉండాల్సింది వచ్చింది. అంటే ఇప్పుడు ఏమిటి, ఇంద్రుడు మనకి పంచాడు, మనం అందరికీ పంచకూడదు కదా. మన దగ్గర ఉన్నది ఎందుకు పంచడం? అందుచేత ఎవరికి పంచకూడదు. ఏదో పూర్వీకులందరూ కాస్త ఋషులు అందరూ దివ్య దృష్టితో అన్ని పరిశీలించి జాగ్రత్తగా పక్కన ఉండమన్నారు. అది వేరే సంగతి, జరుగుతుందో మనకు అనవసరం. ఇలా తెలిసి కానీ తెలియక కానీ మొత్తం కల్పించుకుంటున్నటువంటి దోషాలు ఇవన్నీ కూడా సర్వ ఉపద్రవములను నిదానముగా కలగజేయును. ఇదొక పెద్ద హింస. వెంటనే కలిగింది అనుకోండి, మనకు అర్థమైపోతుంది, ఓహో బాబోయ్ దీనివల్ల కలిగిందిరా బాబోయ్, ఇంకా మా తర్వాత కలిసి పక్కన. అది నిదానముగా కలిగిన అన్నాడు. దీనివల్ల కలిగిందని తెలియదు అనమాట. రుజువు రాదు, మనకి రుజువు రాదు, అదే చెప్తున్నాడు. అందుచేత అలా ఎవరైతే ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ఋషిపంచమి వ్రతాన్ని ఆచరించడంతో వాళ్ళు ఈ పాపము నుండి తప్పకుండా విముక్తులవుతారు అని చెప్పి ఈ విషయమై పూర్వకాలమునందు కృతయుగములో విదర్భ దేశము, విశేషమైనటువంటి దర్భలు కల దేశము అని అర్థం చేసుకోవచ్చు. మనం పేరులో కూడా పెడతాడు వ్యాసుల వారి రహస్యాలు. సాధారణంగా ఉండవు వ్యాసుల వారి వ్యవహారం. అలా రాస్తేనే 18 పురాణాలే, 18 ఉప పురాణాలే మనకి ఇంకా సగం అర్థం కాదు. అందుచేత విశేషమైన దర్భలు ఉన్నాయట. విశేషమైన దర్భలు ఉన్నాయంటే అర్థం ఏమిటి? అక్కడ అంత పవిత్రత ఉంది. దర్భలు అలా చక్కగా వెళ్ళి వెలుస్తున్నాయి అంటే అక్కడ పవిత్రత పూర్తి స్థాయిలో ఉంది అని అర్థం. అటువంటి విదర్భ దేశం నందు సియానజిత్తు అనేటువంటి ఒక రాజుగారు 4 వర్ణాల వారిని కన్నబిడ్డల వలె పరిపాలిస్తున్నాడు. అతనికి ఆ దేశమునందు సుమిత్రుడు అనే ఒక బ్రాహ్మణుడు కూడా కలడు. అతను పరిపాలిస్తున్న రాజ్యంలో సుమిత్రుడు అతని పేరు. మంచి మిత్రత్వం బుద్ధి గలవాడు కాబట్టి సుమిత్రుడిని పేరెట్టాడు వ్యాసుడు. అటువంటి సుమిత్రుడు వేదాంగాలు చదివాడు, సమస్త భూతహితములు కోరుతున్నాడు. ఆ బ్రాహ్మణుడు ఎప్పుడూ వ్యవసాయం చేసి కుటుంబ పోషణ చేస్తున్నాడు. తాను కష్టపడుతూ వేదాన్ని అభ్యసిస్తూ కుటుంబ పోషణ చేస్తున్నాడు. అలా ఉంటున్నటువంటి ఆయనకు సుగుణ సంపత్తి కలిగి భర్తను సేవించడానికి ఆసక్తి కలదైనటువంటి జయశ్రీ అనేటువంటి పేరు గల భార్య వచ్చింది. ఆ జయశ్రీ అనే పేరు గల భార్య భర్త ఆలోచన అనుగుణంగా నడుచుకునేది, పతివ్రతగా ఉండేది, వర్షాకాలంలో వ్యవసాయం చేయడానికి ఆలోచించు చిత్తము కలది, బహు జాగ్రత్తతో వ్యవహరించేది. ఓ రాజా, ఒకప్పుడు ఆమెకి ఇబ్బంది వచ్చినటువంటి రోజుల్లో వచ్చిందనే విషయం తెలిసి కూడా పాతివ్రత్య ధర్మము కోసము, చూడండి ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో స్త్రీల జీవితం. పాపం వాళ్ళ కోణం నుంచి, దృష్టికోణం నుంచి చూస్తే అర్థమవుతుంది. పాతివ్రత్య ధర్మము కోసము తప్పనిసరి పరిస్థితుల్లో గృహకృత్యాలు నిర్వహించింది. ఏ కారణం చేత గృహకృత్యాలు నిర్వహిస్తేనేమిటి? పాపం మాత్రం వచ్చిపట్టు. అలా పట్టుకునేటప్పటికీ ఆమె భర్తయు కూడా కేవలం ఆ పాపము చేతనే కొన్ని గడ్డు పరిస్థితులు ఎదుర్కొని కాలం చేశారు. అలా కాలము చేసిన తర్వాత కర్మ వశము చే మరలా జన్మించారు. ఈ ఒక్క పాపం వల్ల అసలు వాళ్ళకి ఆ జన్మతో ముక్తి రావాలి. అలా రాకపోగా ఈ ఒక్క కారణము చేత వాళ్ళు మళ్ళీ జన్మనెత్తారు. అలా జన్మనెత్తేటువంటి ఆ భార్య జయశ్రీ ఉందే, ఆవిడ కుక్కగా పుట్టి, సరే ఆమెకు భర్త అయిన పాపానికి ఈయన దున్నపోతుగా పుట్టి కదా. అతని కొడుకు సుమతి, మంచి మతి కలవాడు. అటువంటి వాడు చక్కగా తల్లిదండ్రుల యొక్క ఆబ్దిగాలు సక్రమంగా పెట్టడం అన్ని చేస్తున్నాడు బాబు. అలా చేస్తూ ఉంటే ఒకనాడు ఈ యొక్క సుమతి తండ్రి, అంటే ఎవరైతే కొడుకున్నాడో అంత తండ్రి ఇప్పుడు యుద్ధ రూపంలో ఉన్నవాడి యొక్క దద్దినం వచ్చింది. అలా వస్తే ఆ దద్దినం పెట్టాలి కదా, అందుచేత భార్యను పిలిచి అంటాడు. చంద్రమతి ఆవిడ పేరు. చంద్రమతి పిలిచి, ఇలా మా నాన్నగారు ఆబ్దికం వచ్చింది కదా,
భక్తి శ్రద్ధలతో మనం నిర్వహించాలి. నేను వెళ్ళి భోక్తల్ని మంత్రం చెప్పేవారిని అందరినీ కూడా బెత్తాయించుకుని వస్తాను. నీవు వంట అంతటినీ కూడా కడు భక్తి శ్రద్ధలతో మడిగా సిద్ధం చేసి ఉంచు అని చెప్పారు. సరే ఆ విధంగా చెప్తే ఆవిడ సంతపతి చాలా భక్తి శ్రద్ధలతో చేస్తుంది మామగారికి వంట చేస్తూ ఉంటుండగా అయితే ఆ వంట అంతా చేసి ముందర పరమాన్నం చేస్తాగా ఆర్థికానికి ఆ పరమాన్నం చేసేటప్పుడు దాని మీద మూత పెట్టడం మర్చిపోయింది. మర్చిపోతే బెదురు బొంగుల నుంచి పరిగెడుతున్నటువంటి పాము పరమాన్నాన్ని చూసి ఆశపడిందంట. ఇదొక పరమ రహస్యం, ఇది సభలో చెప్పగలిగింది కాదు. అందుచేత ఆ వెంటనే కొంచెం తొంగి చూస్తే దాని నోట్లోంచి విషం పరమాన్నంలో పడితే ఇది బయట కూర్చున్న కుక్క రూపంలో తల్లి చూస్తోంది. తల్లి చూసి అయ్యో పరమాన్నంలో విషం పడింది కదా, విషం పడిన పరమాన్నం తింటే భోక్తకు వచ్చినటువంటి విప్రులు చనిపోతారు, అదొక పాపం అనుకుంటుంది మా పిల్లలకి, మేము ఎలాగో పాపం చేసి ఇక్కడ ఎందుకు కుక్కగా ఉంటున్నాం అనే ఉద్దేశంతో వాళ్ళకి ఆ పాపం కలగకూడదనే ఉద్దేశంతో ఏం చేసిందంటే వెళ్ళి పరమాన్నాన్ని తినేస్తే పాపం కోడలకి అత్తగారు కుక్కగా పుట్టిందని తెలియదు. అందుచేత ఏం చేసింది, శుభ్రంగా ఒక కర్ర తీసుకుంది, ఎంత కొట్టాలో అంత కొట్టింది కుక్క, చితక్ కొట్టేసింది అనేది మన భాషలో చెప్పుకుంటాం. అలా కొట్టేటప్పటికి అసలే పరమాన్నం తింటే అందులో విషం ఉంది, దానికి తోడు కోడలు ఈ విధంగా కొట్టేసేటప్పటికి పాపం చాలా బాధపడిపోతుంది. అది ఈలోపు పరమాన్నం పారేసింది, కొత్త పరమాన్నం వండింది, అంతా చేసింది. మళ్ళీ కోడలు అంతా చేసి భోక్తల మీద దద్దనం పెట్టారే కానీ ఈలోపు వ్యవసాయానికి తీసుకెళ్ళినటువంటి ఎద్దుకి ఆయన ఏం చేశాడు, సుమతి మూతికి గుడ్డ కట్టేసి ఆ రోజు ఏదో కాస్త మారాం చేస్తుందనే ఉద్దేశంతో తన దద్దనం కదా, అందుకని ఎద్దు ఏం చేస్తుంది, కాస్త ఇబ్బంది పెడుతూ ఉంటే అది ఎద్దుగా పుట్టిన తన తండ్రిని బాబా ఆకు కొడుకు ఏం తెలుస్తుంది, దాని మూతికి గుడ్డ కట్టేసి కాస్త కళ్ళాలి వేసి దానితో అది పచ్చి గడ్డి కూడా తినకుండా ఆ రోజంతా ఉండిపోయేటప్పటికీ సరే ఈ కుక్క నెమ్మదిగా డేక్కుంటూ ఆ ఎద్దురు కట్టిన ప్రదేశానికి వచ్చి ఏమంటే తద్దనం కదా, అందుచేత కాస్త ఇలాగా వచ్చినటువంటి విప్పుర్లు విషం పడిన పరమాన్నం తింటే చచ్చిపోతారని నేను దాని మీద కాస్త అంటు చేస్తే కోడలు గమనించుకోలేదు, చాలా గట్టిగా కొట్టింది, ఇబ్బందిగా ఉందండి, బ్రతికే పరిస్థితి కనబడటం లేదు అంటే అప్పుడు ఎద్దు రూపంలో ఉన్నటువంటి వాడు కూడా చెప్తున్నాడు, వాడు ఆర్థికం అంటే పెట్టాడు కానీ ఇక్కడ గడ్డి కూడా తినలేదు, నాకు ఆకలిస్తోంది ఈ విధంగా ఉంది పరిస్థితి అంటే అప్పుడు బ్రాహ్మణుడు ఎంగిరి పారవేయక భూమి ఎందుకు గొయ్యి తీసి పారిపెట్టాడు. మొత్తం అంతా పూర్తయిన తర్వాత ఆకులన్నింటినీ కూడా పోనీ ఆకులు ఎక్కడైనా పారేస్తే వెళ్ళి అందులో మిగిలి తింటా ఉంటుంది కుక్క రూపంలో ఉన్న అత్తగారు. అంటే అది గొయ్యి తీసి కప్పెట్టేస్తారుగా పూర్వం రోజుల్లో, అది కప్పెట్టేయడంతో ఆ మెతుకు కూడా దొరకలేదు. దద్దనం భోజనం కదా, బయట ఎవరికి పెట్టకూడదు, అందులో కుక్కలకు అసలు పెట్టకూడదు కాబట్టి ఆ రోజుకి కుక్కకి పిడికిన బియ్యం కూడా పెట్టలేదు, మెతుకులు కూడా పెట్టబోయేటప్పటికి ఇద్దరు ఆకలితోనే ఉన్నారు. ఇలాగా ఆకలితో ఉన్నటువంటి కుక్క చెప్పేటప్పటికి ఎద్దు అంటుంది, మంగళప్రదురాలా నీవు చేసిన పాపాలకి ఫలాలు అనుభవించావు కదా, ఎందుకు కంగారు పడుతున్నావు, నేనేం చేస్తాను దానికి, నాకు బలం లేకపోయినా సరే మోస్తున్నాను బరువుల్ని. ఈ దినంలో నేను ఆకలితో ఉన్నప్పటికీ నా మూతి బిగించి నా కుమారుడు నా పొలమంతా దున్నించాడు, కావున అతని చేసిన శ్రాద్ధం అంతా వృధా అయినది. ఎక్కడ మొదలై ఏ పాపంతో మొదలైతే ఎన్ని జరుగుతున్నాయి చూడండి, ఆఖరికి మళ్ళీ ఈ రోజు వీళ్ళ కోసం పెట్టినటువంటి శ్రాద్ధం వీళ్ళకే దక్కకుండా ఆకలితో ఉన్నది. అందుచేతనే చాలా సున్నితమైన అంశాలలో ఎందుకు పెట్టారో తెలీదు, చాలా విషయాలు మనకు కూడా తెలియదు. ఉదాహరణకి సాంకేతికంగా ఉన్నటువంటి విషయాలతో మనం అనుసంధానం చేసి చూసినట్లయితే మీ కంటికి నా కంటికి సెల్ ఫోన్ రేడియేషన్స్ కావాలి, కానీ ఉన్నాయంటే మాత్రం ఒప్పుకుంటున్నాం కదా, ఎందుచేతంటే దాని లక్షణాల ద్వారా. అలాగే చాలా విషయాలు ఋషులు పరిశోధన చేశారు, విపరీతమైన పరిశోధన చేసి పెట్టారు, ఇవన్నీ కూడా ఏం పెట్టలేదు. అలా ఎప్పుడైతే అన్నారో అప్పుడు ఓ ధర్మరాజా, ఎద్దు కుక్కల మాటలు విన్న సుమతి తన తల్లిదండ్రులని ఎద్దు కుక్కలకి ఆ రాత్రి ఆహారం పెట్టి వారిట్లు జన్మించినందుకు చాలా బాధపడ్డాడు. ఎప్పుడు లేదు వాళ్ళిద్దరు మాటలు అర్థం అయ్యాయి. అందుచేత ఎప్పుడైతే అది ఓ రాజశ్రేష్ఠ ఆ సుమతి తల్లిదండ్రుల యొక్క అవస్థను చూసి బాగా బాధపడి వనములకు వెళ్ళి మీరు దురవస్థకు కారణం తెలిసి అక్కడ వనములో ఉన్నటువంటి జ్ఞాన వృద్ధులకు మునీశ్వరుల వద్దకు వెళ్ళి ఎందుకు మా నా తల్లిదండ్రులు జన్మించారు, వాళ్ళకి హితకరమైనటువంటి ఏదైనా చెప్పండి అన్నట్టు. అప్పుడు తపస్సే ధనముగా కలిగినటువంటి ఒక బ్రాహ్మణోత్తములారా నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను అని ఇలా అడగగానే అప్పుడు దుఃఖితుడైనటువంటి ఆ సుమతి తల్లిదండ్రుల కోసం బాధపడుతున్నటువంటి కొడుకును చూసి ఋషులు సంతోషించారు.
సంతోషించి అప్పుడు మునీశ్వరుడు చెప్తున్నాడు దయకలవాడే సుమతి తల్లిదండ్రుల ముక్తి హేతువు ఒక వాక్యాన్ని ఇలా విధంగా చెప్తున్నాడు. బ్రాహ్మణుడా, గత జన్మలో నీ చిన్నతనం వల్ల నీ తల్లి చిన్నతనము ఋతుమతి అయినప్పుడు కూడా ఆ విధంగా తెలిసి కూడా ఇంట్లో తిరిగిన దోషము చేత ఆ పాప విశేషముచే నీ తల్లికి శునకముగా జన్మ వచ్చింది. ఆమె యొక్క ఆ విధంగా ఉన్నప్పటికీ కూడా భార్యను ఏమీ అనలేక ఆమె యందు అనురాగం వల్ల దానిని అంగీకరించిన పాపానికి ఇతనికి ఎద్దు జన్మ వచ్చింది. ఓ బ్రాహ్మణోత్తమ, నీ తల్లిదండ్రులకు ముక్తి కొరకు నీ భార్యతో కూడా ఋషి పంచమి వ్రతాన్ని ఆచరించు, శ్రద్ధగా మునీశ్వరులు సేవించు. ఈ విధంగా 7 సంవత్సరాలు ఈ వ్రతం చెయ్యి. 7వ సంవత్సరం ద్రవ్యలోభం లేకుండా వ్రతోద్యాపనం చెయ్యి. ఈ వ్రతం చేయవారు శ్రద్ధగా వారు ఉండాలి. వ్రత తిరుమల అన్నము భుజించగా కందమూలాలు ఫలాలు తీసుకుని ఇష్టమైన దృశ్యము కాని పదార్థాలు తినవలను. భాద్రపద శుద్ధ పంచమి రాగానే ఆ రోజు మధ్యాహ్నం నిర్మల జలముల గల నదికి వెళ్ళాలి. ముందుగా ఉత్తరైన పుల్లలు తెచ్చి ఆయుష్ను బలమును కీర్తిని వర్చస్సును సంతానమును పశువులను కలిగి పశువులను ధనమును బ్రహ్మజ్ఞానమును తెలివిని ఇమ్మని వనస్పతిని ప్రార్థన చేస్తూ ప్రకృతిని ప్రార్థన చేస్తూ అనంతరం దశధావనాలు అష్టోత్తర శతస్థానాలు ఇత్యాదులన్నీ పూర్తి చేసుకోవాలి. ఈ విధంగా నిత్యకర్మలు చేసి భార్యాసహిత ఋషీశ్వరులను శోభస్కరమైన పంచామృతం చేత స్నానం కలిగించి షోడశోపచార పూజలన్నింటినీ కూడా పూర్తి చేయవలను. యథావిధిగా శుభ్రమైన వత్సర యజ్ఞోపేత పూజాధికములను వారికి అర్పింపలను. కశ్యప అత్రి భరద్వాజ విశ్వామిత్ర గౌతమ జవరక్తి వశిష్ఠాది ఋషులను మహాసాధ్వి అరుంధతితో సహా సప్తర్షి మంత్రంతో సావధాన చిత్తముడై పూజింపవలను. బ్రాహ్మణోత్తమ, ఆ విధంగా ఋషి పంచమి వ్రతములు చేయటం వలన ఋతు సంబంధము సమస్త దోషములు నశించును. ఇందుకు సందేహమే లేదు. ఆ ఋషివాక్యముల మీద సుమతి తన ఇంటికి వెళ్లి శ్రద్ధ కలవాడై భార్యతో కూడా ఋషి పంచమి వ్రతాన్ని ఆచరించాడు. సమస్త పాపాలను నశింపజే ఋషి పంచమి వ్రతం యథావిధిగా చేసి ఆ ఫలమును సుమతి తన తల్లిదండ్రులకు ధారపోశాడు. ఓ ధర్మరాజా, ఋషి పంచమి వ్రత ఫల ప్రభావంచే ఆ సుమతి యొక్క తల్లి కుక్క జన్మం వదిలి దివ్యమగు దేవతా వస్త్రములు ధరించి దేవతా విమానమునికి స్వర్గానికి వెళ్ళిపోయినది. ఓ ధర్మరాజా, సుమతి యొక్క తండ్రియు ఈ వ్రత ప్రభావంచే ఎద్దు పుట్టుకుని వదిలి దేవతా వస్త్రములు ధరించి దేవతా విమానముకి స్వర్గమునికి ఎగిన. ఓ రాజా, శారీరక వాచిక మానసిక సంబంధమైన ఏ పాపములు కలవో అట్టి పాపములు లేదు. ఋషి పంచమి వ్రతమును ఆచరించడము నశించిపోను కావున ఈ వ్రతమును ఎటువంటి పుణ్యము కలుగుతుందో చెప్పేదని వినుము. అన్ని వ్రతములందు అన్ని తీర్థములందు అన్ని దానములందు ఎంత పుణ్యం ఉంటుందో ఈ ఋషి పంచమి వ్రతం చేయడం వల్ల అంత పుణ్యము లభిస్తుంది. ఏ స్త్రీ వ్రతం చేయించున్నదో ఆ స్త్రీ రూప లావణ్య సంపదలతో కూడి కుమారుడు మనములు కలవై లోకములో విశేష సుఖములు అనుభవించి సుఖములు యందు కూడా ఇక ఏ ఆపేక్ష లేని స్థితికి మనస్సు వచ్చి ముక్తికి వెళుతుంది. ఓ ధర్మరాజా, వ్రతములలో ఉత్తమమైనది సమస్త సంపదలను ఇచ్చినటువంటి స్త్రీల పాపములన్నీ పోగొట్టునది అయిన ఈ వ్రతమును నీకు పరమరహస్యంగా బోధించున్నాను. ధర్మరాజా, పాపములను నశింపజేయటలో స్త్రీలకు ముఖ్యంగా ఋషి పంచమి వ్రతము లాంటి వ్రతము ఇంకొకటి లేదు. అందుచేత ఇతరత్ర అనేక రహస్యాలతో కూడుకున్నటువంటి విషయముల యొక్క పాపములు కూడా ఈ వ్రతం పోగొడుతుంది. కాబట్టి ఈ ఋషి పంచమి వ్రతము చేసిన వారికి వారు సౌభాగ్యాలతో వర్ధిల్లడమే కాకుండా వారి పూర్వీకులలో ఎవరైనప్పటికీ కూడా గతులు లేక తిరుగుతున్న వారికి నీకు ఉదాహరణగా చెప్పినటువంటి ఎద్దు జన్మలు కూడా పోయి వారు ఏ విధంగా స్వర్గములకు విమానం ఎక్కి వెళ్ళిపోయారో అలాగే వారి పూర్వీకులు కూడా స్వర్గస్థులై శాశ్వతముగా అమరలోకమునందు ఉంటారనేటువంటి విషయాన్ని నీకు తెలియజేసి ఉన్నాను అని చెప్పగానే చాలా సంతోషించినటువంటి ధర్మరాజు గారు తదనంతర కాలమునందు ఈ ఋషి పంచమి వ్రతమునే భార్యతో కూడి చేయడము చేతనే శాశ్వత స్వర్గస్థుడైనాడు. ఇది శ్రీ సూత మహర్షి బోధితం శౌనకాది మహామునిషి మహామునీంద్ర శ్రవణ భాగ్యేన ఋషి పంచమి వ్రత కథ సమాప్త. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. లోకాః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. శ్రీ రమారమణ గోవింద గోవింద.